డాక్టర్ గారు అండ్ అలాగే డిస్క్ ప్రాబ్లం అని అంటుంటారు. డిస్క్ జారిపోవడము ఇలాంటివి ఏదైనా సమస్య తలెత్తితే కంపల్సరీ సర్జరీ అవసరమా? సర్జరీ లేకుండా దాన్ని తగ్గించే అవకాశం ఏమైనా ఉందా? ఎప్పుడం గానీ ఈ డిస్క్ ఇబ్బందులు ఉండేవాళ్ళు 2 విధానాల్లో మనకు రావచ్చు. హ్మ్. ఒకటేమో కొన్ని మందికి ఓన్లీ నడుము నొప్పి మాత్రమే ఉంటది. కొన్ని మందికి నడుము నొప్పితో పాటు కాళ్ళు లాగేస్తుంటుంది. హ్మ్. రెండోది తిమ్మర్లు వస్తుంటాయి కొన్ని మందికి కాళ్ళు. మూడోది వీక్‌నెస్ అంటాం. అంటే కాళ్ళు వీక్‌నెస్ ఉండేది. కొన్ని మందికి జస్ట్ మన బొటనవేలు వీక్ ఉండొచ్చు. కొన్ని మందికి ఫుట్ డ్రాప్ అంటాం. అంటే కంప్లీట్ పాదమంతా వీక్ ఉంటది. హుహు. మనం నడిచేటప్పుడు తాకుతుంటది భూమికి ఇట్లా నడిచేటప్పుడు. ఓకే. కొన్ని మందికి యూరిన్ అంటే యూరిన్ మోషన్ అంటాం. అంటే ఇన్ ద సెన్స్ లైక్ మన మూత్రము లేకుంటే మన మోషన్ ఇబ్బందితో కూడా రావచ్చు. హ్మ్. ఎందుకు ఇట్లా డివైడ్ చేస్తామంటే ఇప్పుడు డిస్క్ ఇబ్బందుల వల్ల నడుము నొప్పి మాత్రమే ఉందనుకోండి. హ్మ్. చెప్పాను కదా! ఇప్పుడు పేషెంట్ వస్తారు. "సార్ నాకు నడుము నొప్పి ఉంది సార్. ఇది చాలా రోజుల నుంచి ఉంది సార్ ఇప్పుడు. మేము స్కాన్ చేస్తాం. చూస్తే డిస్క్ అరుగుదల ఉంటది. హ్మ్. దాన్ని ఇంగ్లీష్‌లో మేము బ్లాక్ డిస్క్ అంటాం. అంటే మామూలుగా స్కాన్‌లో చూస్తే డిస్క్ తెల్లగా కనపడతది. ఇప్పుడు బ్లాక్ డిస్క్ అంటే అర్థం ఏంటంటే అరుగుదల అయిన డిస్క్. ఓకే. ఎందుకు మనకు బ్లాక్ డిస్క్ అయినప్పుడు నడుము నొప్పి ఎందుకు వస్తుందంటే ఇది నేను చెప్పాను 2 వెన్నుపూసల మధ్యలో డిస్క్ ఉంటది. ఓకే. ఇట్స్ లైక్ ఎ కుషన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్క్ అరుగుదల అయినప్పుడు వెన్నుపూసలు వెనకాల ముందు కదిలేక స్టార్ట్ అవుద్ది. దాన్నే ఇన్‌స్టెబిలిటీ అంటాం. దాన్నే ఇన్‌స్టెబిలిటీ పెయిన్ అంటాం. హుహు. సో ఈ ఇన్‌స్టెబిలిటీ పెయిన్ అన్నప్పుడు ఆ నొప్పి ఉన్నప్పుడు నా పేషెంట్స్‌కి ఏం చెప్తానంటే, అమ్మా ఈ మందులనేవి ఎందుకిస్తున్నానంటే మీకు ఈ నొప్పి తగ్గినంక అట్‌లీస్ట్ ఒక 60-70% తగ్గినంక మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాలని. ఎప్పుడంగాని ఎందుకంటే ఈ నొప్పులు ఉన్నప్పుడు ఎప్పుడు గూడా మనం ఎక్సర్సైజ్ చెయ్యరాదు. ఎందుకంటే ఇంక నొప్పి ఎక్కువవుతది. అవును. అంటే బ్యాడ్ పొజిషన్‌లో చేసేస్తే ఓకే. ఇంక నొప్పి ఎక్కువవుతుంది. సో అందుకోసమే ఫస్ట్ ఈ టాబ్లెట్ తీసుకోండి. ఈ టాబ్లెట్స్ తీసుకున్నాక నొప్పి తగ్గినంక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోండి. సో ఒక్కసారి మనం ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ మనకి బాగా అనిపిస్తుంది అంటే అలాగే కంటిన్యూయస్‌గా అలాగే చేయాలి అంటాను. సపోజ్ కొంతమంది పేషెంట్స్ వస్తారు సార్ 3 నెలలయింది సార్, 4 నెలలయింది సార్ మీ ఎక్సర్సైజ్ చెప్పారు గానీ ఏం తగ్గట్లేదు సార్ నాకేం చేయాలి ఇప్పుడు? నా పనులు నేను చేసుకునేకి గూడా ఇప్పుడు చేసుకునేకి ఇబ్బంది పడిపోతున్నాను చాలా అని. అప్పుడు మేము అంతా ఆలోచించి ఎంత దాకా ఇబ్బంది పడుతుంది ఈమె, ఆమె తన పనులు చేసుకునేకి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అలాగ ఉన్నప్పుడు సర్జరీ ఆప్షన్ ఇస్తాం మేడం. ఇప్పుడు ఇంకోటేంటంటే సర్జరీ అనేది ఇప్పుడు అందరూ స్పైన్ సర్జరీస్ అంటేనే ఒక భయం. కాళ్ళు పడిపోతాయా నాకు ఇదని. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిత్. అవును. అంటే ఓకే. ఎక్కువ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయని ఒక మైత్ ఉంది. మేడం ఒక్క మైత్ ఏంటంటే స్పైన్ సర్జరీస్ కరెక్ట్‌గా చేస్తే అంటే నాకు కరెక్ట్‌గా అంటే కరెక్ట్ ఇండికేటెడ్ అయిన సర్జరీస్ చేస్తే ఏవి ఫెయిల్ అవ్వవు. నా పేషెంట్స్‌కి ఏం చెప్తానంటే ఎప్పుడం గానీ సర్జరీ అనేది ఇప్పుడు నీకెందుకు చెప్పట్లేదంటే నేను భయపడి ఏమో కాళ్ళు పడిపోతాయి అలాగని కాదు. సర్జరీ అనేది ఓ బ్రహ్మాస్త్రం నా చేతిలో. ఈ హ్మ్. అస్త్రాన్ని సరింగా వాడుకోవాలి నేను. హుహు. ఎప్పుడు దిగితే అప్పుడు వాడుకోలేను దీన్ని. ఎందుకంటే అది వాడుకునేశాను, అది ఇండికేషన్స్ లేకుండా చేసేసాననుకోండి, ఇంకప్పుడు దానికి విలువే లేదు. రెండోదేమంటే ఫెయిల్ అవుతాయి అప్పుడు. ఓకే. అందుకోసమే మనకి ఏ పేషెంట్స్ వీళ్ళు కరెక్ట్‌గా వీళ్ళకి సర్జరీ అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే చేయాలి. హ్మ్. రెండోది ఏం చెప్తున్నానంటే 100 మంది ఉన్నారనుకోండి మీ నడుము నొప్పితో హార్డ్‌లీ 5% అంటాం. అంటే 5% 100లో 5 మందికి వాళ్ళ లైఫ్ టైమ్‌లో సర్జరీ అవసరం పడొచ్చు. ఓకే. అంత తక్కువ అది. ఓకే. అచ్చచ్చచ్చ! సో ఇప్పుడు సర్జరీలు కూడా మనకి పాతకాలంలో ఇప్పుడు అపెండిక్స్ ఇట్లా ఓపెన్ చేసి తీసేవాళ్ళు. ఇప్పుడు అందరూ లాప్రోస్కోపిక్ చేస్తున్నారు. హ్మ్. అలాగే స్పైన్ సర్జరీస్‌లో కూడా మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ అంటాం. అంటే చిన్న చిన్న రంధ్రాల్లో హ్మ్. లాప్రోస్కోపిక్ లాగా స్క్రూ ఏసేస్తున్నాం. మళ్ళీ ఆ డిస్క్ అంతా అరుగుదలైంది. డిస్క్ లాంటిది ఓ మెష్ కూడా పెట్టేస్తున్నాం అదే చిన్న రంధ్రంలో. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్పైన్ సర్జరీస్ అయినాక ఒక రోజు, 2 రోజులకి ఇంటికి పంపించేస్తున్నాం. హ్మ్. మూడోది ఇంకోటేంటంటే అందరూ సార్ ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలనేది. నేనెప్పుడు మా పేషెంట్స్‌కి ఒకటే చెప్తాను. బెడ్ రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రస్టింగ్ యువర్ బాడీ. సో ఓకే. ఆల్వేస్ దేర్ ఈస్ నో రూల్ ఫర్ బెడ్ రెస్ట్ అట్ ఆల్. హుహు. ఓకే. సర్జరీ జస్ట్ అయిన తర్వాత గూడా. సర్జరీ అయినాక నెక్స్ట్ డేనే మేము నడిపిచ్చేస్తాం. ఓహ్! ఓకే. ఇట్స్ సో సర్ప్రైజింగ్. డెఫినెట్‌లీ కొంచెం పేషెంట్స్‌కి ఏంటంటే మనం సర్జరీ చేసిన దగ్గర కొంచెం నొప్పి ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలని. హుహు. అదే పేషెంట్‌కి ఎప్పుడు అదే చెప్తానమ్మా మనకు చిన్న గాయం తగిలిందనుకోండి తగిలితేనే మనకు నొప్పి ఉంటుంది. ఓకే. సో ఈ చిన్న సర్జరీ చేసిన ఎంఐఎస్ అంటాం. అదే మినిమల్ కొన్ని రోజులు నొప్పి ఉంటుంది. హ్మ్. కొన్ని మందికి ఇవాళ 100% ఉందనుకోండి ఇంకొక 2, 3 రోజుల్లో 50% అవుతుంది. ఇంకా 10 రోజులు కంప్లీట్ తగ్గిపోతుంది నడుము నొప్పి. హ్మ్. సో అందుకోసమే సర్జరీ అనేది ఈ నడుము నొప్పి మాత్రం ఉండే వాళ్ళకి మాత్రం
ఆశ చూసి ఇంకా వీళ్ళు ఇబ్బందులు పడిపోతున్నారు, ఇంకా అసలు ఎన్ని ట్రై చేస్తూ కూడా తగ్గట్లేదు, ఫిజియోథెరపీ కానీ ఎక్సర్సైజ్ కానీ అన్ని చేస్తూ తగ్గట్లేదు, కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇస్తుంటాం నడుములో, తగ్గట్లేదంటే అప్పుడు లాస్ట్ ఆప్షనే సర్జరీ. ఓకే. అది బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాం. ఇప్పుడు రెండో ఆప్షన్, ఇప్పుడు సార్ నడుము నొప్పితో పాటు కాళ్ళు లాగేది. నా పేషెంట్స్కి చాలా క్లియర్గా చెప్తాను, ఈ కాళ్ళు లాగేది అనేది మనం నరాలపైన ఒత్తిడి పడినప్పుడే కాళ్ళు లాగుతుందమ్మా. ఈ లాగే దాంట్లో కూడా ఫస్ట్ నరం ఒత్తిడి పడినప్పుడు లాగుతుంది, ఇంకా నరం కొంచెం డ్యామేజ్ అయ్యేటప్పుడు తిమ్ముర్లు ఇవి వస్తాయి, ఇంకా కంప్లీట్లీ డ్యామేజ్ అయ్యేటప్పుడు వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మన కరెంట్ వైర్ లాగా, వైర్ కంప్లీట్ కట్ అయినా కరెంటే లేదు, సేమ్ ఇది కూడా అలాగే. సో అందుకోసమే నరాలు అనేవి గుండెలాగా కాదు. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, మీరు హాస్పిటల్లో ఉన్నారు, స్టెంట్ వేసుకున్నారు, 2 రోజుల్లో గుండె ఈలైపోతుంది. అంత మంచి హీలింగ్ కెపాసిటీ గుండెది. అది 20 ఏండ్లు అబ్బాయిది ఉండొచ్చు, లేకుంటే 90 ఏండ్లు ముసలాయన ఉండొచ్చు. ఆర్ట్కి అంత మంచి హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఆర్ట్ అని అవ్వచ్చు, లేకుంటే స్కిన్ అని అవ్వచ్చు, దే హ్యావ్ వెరీ గుడ్ హీలింగ్ కెపాసిటీ. నరాలు అలా కాదు, ఒక్కసారి డ్యామేజ్ అయ్యే స్టార్ట్ అయిందనుకోండి, సపోజ్ తిమ్ముర్లు వస్తున్నాయో లేకుంటే వీక్నెస్ స్టార్ట్ అయిందనుకోండి, రికవరీ ఎవరు చెప్పలేరు. మీరు ఎంత పెద్ద సెంటర్స్కి వెళ్ళండి, మీరు 100 కోట్లు పెట్టుకొని మీతో వస్తారు, నేను 100 కోట్లు ఇచ్చేస్తాను, మీరు ఇప్పుడు రికవర్ అవుతుందని చెప్పలేము. ఎందుకంటే నరాలకి హీలింగ్ కెపాసిటీ ఈజ్ వెరీ వెరీ పూర్. అందుకో మా పేషెంట్స్కి అంతదా చెప్తాం, వీక్నెస్ అయ్యేదాకా మీరు ఉండొద్దండి. ఓకే, అప్పుడు సర్జరీ రోల్ వస్తుంది. ఓకే, సో ఇది స్పైన్లో కూడా కొన్ని ఎమర్జెన్సీ సర్జరీస్ అంటాం. అంటే ఇప్పుడు వచ్చేస్తే ద డిసిషన్ ఇస్ నాతోనే ఉంది, డాక్టర్తోనే ఉంటుంది, మీరు ఏం చెప్పేది లేదు, నేనే చెప్పేస్తాను ఇప్పుడు సర్జరీ అవసరము, చేయించుకోవాలి. సో అది వెరీ వెరీ చాలా తక్కువ ఇండికేషన్స్. ఎప్పుడంటే మీకు యూరిన్ మోషన్ ఇబ్బంది అయినప్పుడు, కంప్లీట్లీ కాలంతా లాగేసి ఇంకసారి కంప్లీట్లీ వీక్నెస్ అయినప్పుడు, లేకుంటే ఫ్రాక్చర్స్ అయిపోయి కంప్లీట్లీ పారాప్లేజిక్ అంటాం, అంటే కంప్లీట్లీ కాలు పడిపోయి అట్లా టైం అప్పుడు ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిందే అప్పుడు. సో అట్లా సర్జరీస్ ఎన్ని ఉంటాయి, హార్డ్లీ ఇట్ ఈస్ 5% ఆఫ్ యువర్ ఎంటైర్ స్పైన్ సర్జరీస్. సో ద బ్యూటీ ఆఫ్ ద స్పైన్ సర్జరీస్ ఈజ్ ఇట్స్ ఎలెక్టివ్ సర్జరీస్ అంటాం. అంటే ఎలెక్టివ్ సర్జరీస్ అంటే ఏంటంటే మనం టైం తీసుకోవచ్చు. సో ఆ ప్రోస్ అండ్ కోన్స్ అంటాం, అంటే మనం ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయొచ్చు, డాక్టర్తో కూడా ఒక రోజు కాదని 2-3 రోజులు కూడా డిస్కస్ చేయొచ్చు, ఎట్లుంటుంది ఏంటి ఇదని. సో అది అందరికీ బ్యూటీ ఆఫ్ ద స్పైన్ సర్జరీస్ అండి.